నా పేరు ఉమేష్ అంబేద్కర్, స్టూడెంట్ యూనియన్ ప్రెసిడెంట్ని యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో. గతంలో తెలంగాణ గవర్నమెంట్ ఏదైతే 400 ఎకరాల భూమిని వేలం వేశారో దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే ఈ 400 ఎకరాల భూమి ఏదైతే ఉందో అది కేవలం ఒక ఎంటీ ల్యాండ్ కాదు. దాంట్లో ఎన్నో వేల పక్షుల జాతులు, ఆ తర్వాత జంతువుల జాతులు, ఎన్నో వేల రకాలైన చెట్ల జాతులు ఇక్కడ నివసిస్తున్నాయి. దానితో పాటు అంతరించిపోయే జాతుల వంటి స్టార్ టాటాయిస్, స్పాట్ బియర్, ఆ తర్వాత వైల్డ్ బోర్స్, ఈ అన్నీ కూడా ఇక్కడ నివసించే ప్రదేశం. అభివృద్ధి పేరిట ఏదైతే తెలంగాణ గవర్నమెంట్ ఈ 400 ఎకరాల భూమిని వేలం వేస్తుందో అది తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే అభివృద్ధి అనేది జరిగేది ఎప్పుడంటే అందరికీ ఉపయోగపడేలాగా. ఇది 400 ఎకరాల భూమిని వేలం వేసి ఆ డబ్బుతో కొంతమందిని డబ్బు వచ్చేలాగా చేయడం ఇది ఎంతవరకు కరెక్ట్ కాదు. ఈ తెలంగాణ గవర్నమెంట్కి ఇది కొత్త ఏం కాదు. మీరు చూసుకున్నట్లయితే హైడ్రా పేరట పేద ఇల్లులు కూల్చి వాళ్ళు ఎంతమంది నిరుపేదలని రోడ్డు మీదకి తీసుకొచ్చిందో మీరు చూసిన సందర్భమే. మూసి ప్రాజెక్టు పేరిట అక్కడ చూపించే చిత్తశుద్ధి ఏదైతే ఉందో పర్యావరణం కోసం, ప్రజల కోసం అని చెప్తున్న చిత్తశుద్ధి మా యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ మీద లేదా? ఇక్కడ ఏదైతే యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో ఉన్న 4,400 ఎకరాలు ఏవైతే ఉన్నాయో ఆ 400 ఎకరాలు తీసుకొని వచ్చి TGIAC అనే ఒక గవర్నమెంట్ బాడీ ఇక్కడికి వస్తే రెసిడెన్షియల్ ఏరియాగాను లేకపోతే ఇండస్ట్రియల్ ఏరియాగాను చేస్తే ఇక్కడ ఉండే యూనివర్సిటీకి చాలా ఇబ్బంది కలుగుతుంది. ఎందుకంటే వేల కోట్లు ఏవైతే వచ్చాయో ఆ వేల కోట్ల రూపాయలు విద్యార్థుల సదుపాయాల కోసం, విద్యార్థుల కోసం ఎన్నో డెవలప్ చేశాయి. అవన్నీ కూడా దెబ్బతింటాయి. విద్యార్థులకు ఒక మంచి ఎన్విరాన్మెంట్ ఉంటేనే ఇక్కడ అందరూ కూడా బాగా చదువుకుంటారు, మంచిగా వెళ్తారు. ఇదే విశ్వవిద్యాలయం నుంచి మీరు చూసుకున్నట్లయితే ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్న పెద్దలు బట్టి విక్రమార్క సార్ గారైనా కానీ, ఆ తర్వాత శ్రీధర్ రెడ్డి గారైనా కానీ, వీళ్ళందరూ కూడా ఇదే యూనివర్సిటీ నుంచి పాస్ అయి వెళ్ళినారు. వాళ్ళకు కూడా మేము వినపించుకునేది ఒకటే, ఇలా చేయడం వల్ల కేవలం ఒక విద్యార్థులకు ఒకటే కాదు, పక్షులకు ఒకటే కాదు, జంతువులకు ఒకటే కాదు, మొక్కకొకటే, మొత్తం పర్యావరణమే దెబ్బతింటుంది అనేసి మేము డిమాండ్ చేసేది ఏంటంటే స్టూడెంట్ యూనియన్ తరఫున తక్షణమే ఈ ల్యాండ్ యాక్షన్ ప్రాసెస్ ఏదైతే ఉందో అది ఆపేయాలనేసి, ఆ తర్వాత యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్కి గత 50 సంవత్సరాల నుంచి కూడా లీగల్ రైట్స్ లేవు. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ కేవలం ఇక్కడ డెవలప్ చేస్తుంది కానీ దానికి ఏ ఓనర్షిప్ లేదు. లీగల్ రైట్స్ ఇవ్వాలని మేము యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ స్టూడెంట్ యూనియన్ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. తక్షణమే ఇవి ఆపాలని మేము కోరుకుంటున్నాం. ఇంతకుముందు మన సెంట్రల్ యూనివర్సిటీ నుంచి ఈ 400 ఎకరాలు, ఈ 400 ఎకరాలు అంటారా గజాలు? 400 ఎకరాలు ముందుగా మీరు చూసుకున్నట్లయితే యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్కి 2,400 ఎకరాలు ప్రభుత్వం కేటాయించింది. ఆ తర్వాత 2003లో తెలుగుదేశం గవర్నమెంట్ అక్కడ కనపడుతున్న గచ్చిబౌలి స్టేడియంకి ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత పక్కనే ఉన్న IIIT, ఆ తర్వాత 100 ఎకరాలు NIBకి, ఆ తర్వాత వచ్చేసి ఈ TNGOs కాలనీ కూడా ఇలా ఇవ్వడం వల్ల ఇలా దగ్గర 1,000-1,500 ఎకరాలు ఇచ్చుకుంటూ వచ్చారు. ఇప్పుడు కేవలం మనకు యూనివర్సిటీకి మిగిలింది 1,400 ఎకరాలు మాత్రమే. దీన్ని కూడా మేము కాపాడుకోలేకపోతే భవిష్యత్తులో వచ్చే రానున్న తరాలకు మేము చూసిన సదుపాయాలు, మేము ఇక్కడ ఉన్న ఎన్విరాన్మెంట్ వాళ్ళు ఇవ్వలేకపోతాం. ఎందుకంటే ఇవన్నీ కూడా చిన్న చిన్నగా అన్నీ ధ్వంసం అయిపోతూ ఉన్నాయి. ఇక్కడనే మీరు చూసుకున్నట్లయితే ఆ మష్రూమ్ రాకు మాకు హెరిటేజ్ సైట్లో ఉండేది, గత ప్రభుత్వం ప్రకటించింది. అది కూడా ఇప్పుడు డేంజర్లో ఉంది. ఇలాగా ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి. కావున వెంటనే ఈ వేలాన్ని ఆపివేసి యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్కి లీగల్ రైట్స్ ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ.